మనల్ని సజీవంగా కాపాడి తన సన్నిధానంలో కూర్చోబెట్టినటువంటి ప్రభు వారికి 2 చేతులు పైకెత్తి మనము స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్దాం. ఓకే, మరి ఈ దినాన యేసు ప్రభు గారి మరణమును సూచిస్తూ యేసు ప్రభు వారి యొక్క శిలువ యాగమును సూచిస్తుంది. నా దేవా నా దేవా, నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవెలా దూరముగా ఉన్నావని మరి శిలువలో మొర పెడుతున్నటువంటి మొర ఎప్పుడో దావీదు ప్రవచన రూపంగా 22వ కీర్తనలో ఆయన రాసి పెట్టి ఉన్నారు. అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథంలో 22వ అధ్యాయముగా 31 వచనాలు మరి యేసు ప్రభు వారి మరణం గురించి మరి ఎంతగానో మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఉదయకాలము మరి ప్రభువారి విషయంలో ఏ విధంగా మరి ప్రభువు మొరపెట్టాడు, ఎలాగో యాచనలు చేశాడు. ఆయన మరి తన తండ్రి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరింపబడ్డాడని మనము తెలుసుకున్నాం. యోబు గారు కూడా మరి అందరూ వదిలిపెట్టిన యోబు గారిని దేవుడు వదిలిపెట్టలేదని, మరి దేవుడు అందరూ వదిలిపెట్టినా మరి దేవుడు ఉన్నాడు నాతో అని మరి రుజువు చేసే వరకు మరి యోబు గారు ఆ బూడిదలోంచి లేకుండా ఆ కురుపులు మరి ఎంతగా యోబు గారిని బాధించిన దేవుణ్ణి స్తుతించటము మానలేదు యోబు గారు. అలా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, అయ్యా నా దేవా నా దేవా నన్ను ఎలాగో విడనాడితివి అని ఈ భక్తుడు అన్నాడు. మనకు శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే మన బంధువు విడిచినప్పుడు, భర్త విడిచినప్పుడు, భార్య విడిచినప్పుడు కూడా, మరి తండ్రులు పిల్లలు విడిచినప్పుడు, పిల్లలు తండ్రులు విడిచినప్పుడు మరి ఎంతో బాధ, ఎంతో మరి ఆ ప్రేమ, లేకపోతే సంఘాన్ని మరి సంఘస్థులు ఇడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ సంఘ కాపరికి చాలా బాధ ఉంటుంది. అలా భర్త భార్యని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ భార్యకు బాధ ఉంటుంది. అలాగే భార్య భర్తను విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ భర్తకు బాధ ఉంటుంది. అయ్యా అలాగే మరి కుమారులు కుమార్తెలు తండ్రిని విడిచి వెళ్ళిపోయేటప్పుడు మరి అప్పుడు దాకా పెంచుతాడు, మరి ఒక 5 చేతిలో పెట్టి పెళ్లి చేసి వెళ్ళిపోతున్నప్పుడు అయ్యా ఇప్పుడు దాకా పెంచాను కూతురని ఆ తల్లిదండ్రులు కూడా ఏడుస్తారు. కాబట్టి ఇక్కడ మరి దేవుడే యేసు క్రీస్తు యొక్క చెయ్య తండ్రి విడిచిపెడితే ఆయన అడుగుతున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్య విడిచితివని ఆయన అడుగుతున్న మాటలు మనకి